హ్మ్. ఎల్లుండి వెళ్తారా? అవును. మళ్ళీ ఎప్పుడు వస్తారా? వస్తాను. రా. వస్తాను 2, 3 నెలల్లో. నేను ఫోన్ చేసినప్పుడు కథ అంతా చూసుకుంటూ ఉండరా? ఎత్తుతానుగా ఫోను. ఆ, రోజు మాట్లాడతానుగా. మాట్లాడుతున్నావు మరి? అప్పుడు మాట్లాడతాయి. హ్మ్. మధ్యాహ్నం అన్నం తిన్నారా చిన్నోడని అడుగుదామంటే హ్మ్. అక్కడేం కుదరదంటావు కదా. హ్మ్. ఆ భోజనం తిని ఇక్కడ కుదరదంటావు కదా. అవును. ఎట్రా? అవును. అందుకని మధ్యాహ్నం చేయను, అక్కడికి చేస్తుంటాను. హ్మ్. పెద్దోడ పోతున్నావని. బావా ఏ? ఎందుకు 1200? ఎందుకు అమ్మేశావు? ఎందుకది ఇక్కడ? మాకు చెప్పాలి కదా ఓ మాట. ఎందుకది? మమ్మల్ని అడగాలా? ఎందుకు ఇంకా మంచం ఎందుకురా? ఎంతకు అమ్మేశారు? 1200. 1200. ఇంకేం అమ్మేశారు? నీకు కొన్నప్పుడు 400. ఇంకో స్టవ్ ఉండాలి అప్పుడు. ఆ? ఇంకో స్టవ్ ఉండాలి కదా. ఎట్లా? స్టవ్ ఉండాలి ఒకటి. ఉంటాయి మరి చూసుకోవాలి మీరు. నాకేం తెలుస్తుందా ఆ బండ ఇంకా అవసరం అది. రేపో మోప అంటుందా, రేపో మోప అంటుందా. ఏది బియ్యమే కదా పెట్టుకునేది. ఈ కూరలు అయ్యి మీరు చేస్తున్నారు కదా. ఏది చిన్నప్పుడు వేలు తగింది? కాదు కాదు, మోరులు నలుగుతుంటే ఆవులకి కత్తి తెగింది. కత్తి తెగితే అప్పుడు కొట్టుకట్టేస్తే ఇలాగ వచ్చింది ఇది. అవునా? అది మరి అప్పటి నుంచి నొప్పి రాదా? నొప్పి ఏమి రాదు. అవునా? నొప్పి ఏమి రాదు. నొప్పి ఏమి రాదు. హాస్పిటల్కి వెళ్ళలేదా మరి అప్పుడు? అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇలా కొట్టుకట్టేశాడు. అప్పుడు ఇలాగా ఇది ఇలా మంగన్ గారు, అప్పుడు మంగన్ గారు కాదు, అప్పుడు ఇలాగా ఇప్పుడు పిల్లగా అంటుకుని దిగిసిపోయింది. ఎవడన్నా నేలే చూపిస్తా సరిపోయి మగోడు కానీ ఆడదు కానీ ఉందా? అసలు నా గొడవ ఎత్తుకోరు. అబ్బు వాడు చూడు గొడవ పెట్టుకోకూడదు, మహా డేంజర్ అంటుంటారు. అక్కలేక ఉంటుందిరా. అక్క వాటమే అసలు పొలం తీసిపోయింది. అక్క వాటమే. చెట్ల కోసం వీటి కోసం ఇక్కడ ఉంటాయి. ఇల్లు పాడైపోద్ది. చెడు అమ్ముకుంటే 60-70 లక్షలు వస్తాయి. ఈ తల 15 సెంట్లు, 15 సెంట్లు 15 రోడ్డు 30 లక్షలు తడమే ఇల్లు కాక. అదిగో ఆమె అడగట్టాడు, అడిగాడు వద్దురే తమ్ముడు, ఆ మాట నిజమేరా అన్నయ్య. ఎవరి ఇంటికాడ చేస్తారో, ఎవరి ఇంటికాడ అని చేస్తే మనవాళ్ళు వస్తారు అక్కడికి. ఇక్కడైతే మన నలుగురు పోగడతారని. తాతగారు చిన్నప్పుడు ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నారు కదా, ఎందుకు? అమ్మమ్మ మీరు ఫోటో ఫ్రేమ్ ఫోటోలు దిగారా? ఎందుకు? ఆ గదిలో ఉన్నాయి కదా. ఎందుకు దిగారు చిన్నప్పుడు? చిన్నప్పుడు కాదు, అదే మా చిన్నప్పుడు. మీ చిన్నప్పుడా? మీ ఫోటోలు ఉన్నాయి. మీరిద్దరు ఎందుకు దిగారు? కాదు. ఫ్రేమ్ ఎందుకు కట్టించారు? కాదు, మీ ఫోటోలు ఉన్నాయి. ఫ్రేమ్ ఎందుకు కట్టించుకున్నారని? అమ్మ ఫోటో నాకునా తీసుకోవాలని తీసుకున్నాం. ఇక్కడ కౌరెంపి అందుకని బ్యాగ్లో పెట్టుకోమంటున్నాను. మా అక్క చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిన్న బొమ్మ ఉంటే, చెల్లి పూజ చేస్తాను రా అని చెప్పి మిట్ట మధ్యాహ్నం హారతి ఇచ్చి ఫోటో కాల్ చేసింది. అక్క గుర్తుందా? దేవుడికి హారతి ఇస్తూ దేవుడి బొమ్మ హడావిడిగా ఉండేది. వెంకటేశ్వర స్వామి మండపం లాగా ఉండి కాల్చి. ఏంటి? ముగ్గురిని పోంది ఎవరికైనా నా బిడ్డలు మా మానవులని చెప్పుకుంటాను. ఫోటో తిన్నా ఫోటోది నువ్వు కూడా మీ చూపించి కానీ పేర్లకి. మరి నీకేం చెప్పాను నిన్న?
ఎద్దుల మోటార్ ఇలాగే తెల్లగట్లు ఎక్కి వచ్చినప్పుడు 7ంటికి రావాల్సింది వార్తలో 6-9ంటికి వచ్చేస్తామే. 6 రాత్రి ఏమో 6:59కా 59కి వచ్చేస్తామే. తప్పు ఉందా టైము? కాదు, తప్పు 1 నిమిషం తప్పు వస్తుంది. ఒక నిమిషం నిమిషమే కరెక్ట్గా పెట్టాలా? కరెక్ట్గా పెట్టాలి. అమ్మాయిలు ఫోన్ మీద ఏదో మాట్లాడుతుంది. కట్ అయిపోయింది. ఈ టైప్ ఆఫ్ వ్లాగ్స్ ఎక్కడైనా చూసారా? ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అప్పుడప్పుడు మేము తీస్తేనే రావు, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పట్లో వాళ్ళు మనలాగా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేవాళ్ళు కాదు కదా. ఇంట్లో ఏదో ఒక పని నేర్చుకునేవాళ్ళు. మా మమ్మీ స్టిచ్చింగ్ చేయడము, ఏవో ఒకటి గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి చేయడము, డెకరేషన్స్ ఇవన్నీ. ఇది పైనుంచి డస్ట్ పడకుండా అండ్ కూలింగ్ ఉండడానికి అప్పట్లో సీలింగ్ లాగా ఇలా చేయించుకునేవారంట. మా మమ్మీ చేసిన గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా ఉంటుంది. ఎప్పటివో కదా ఆ డైలాగ్ హిందీలో కూడా ఉంటుంది. మన కొడితే ఉల్టా పడి సేద అవుతాం. సరే చెప్పండి. మంచి బాగా